విమానాశ్రయాలు సహజంగా ఎలా ఉంటాయి? ప్రయాణికుల రద్దీతో కాస్త హడావిడిగా ఉంటాయి. చెక్-ఇన్లు, చెక్అవుట్లు ఆ సందడే వేరు. కానీ వీటన్నిటికంటే భిన్నం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. అందులోనూ టెర్మినల్ 2 విశేషాలు చెప్పుకోవాలంటే మాటలు సరిపోవు. ఆ అద్భుతాన్ని స్వయంగా ఆస్వాదించాల్సిందే. అలా ఆస్వాదించి ఆ అనుభవాన్ని మనతో పంచుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రపంచంలోనే ఇది ఓ అద్భుతమైన నిర్మాణం అని ఆయన కొనియాడారు. ఇటీవల బెంగళూరు ఎయిర్పోర్ట్ ని సందర్శించిన చంద్రబాబు టెర్మినల్ 2ని ప్రత్యేకంగా పరిశీలించారు. విమానాశ్రయం సీఈఓ హరిమార్తో కలిసి ఆయన టెర్మినల్ 2లో కలియతిరిగారు. అక్కడున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. సహజసిద్ధమైన ఏర్పాట్లను చూసి అబ్బురపడ్డారు. విమానాశ్రయ అధికారులతోనే కాదు, ప్రయాణికులతో కూడా మాట్లాడారు చంద్రబాబు. టెర్మినల్ 2 సహజసిద్ధమైన వాతావరణాన్ని ప్రతిబింబిస్తోందని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తన అనుభవాల్ని పంచుకున్నారు చంద్రబాబు. సహజ ఉద్యానవనాన్ని రూపొందించిన తీరు ఆకర్షణీయంగా ఉందన్నారు. ఈ విమానాశ్రయాన్ని మల్టీ మోడల్ ట్రాన్సిల్ హబ్గా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఏపీలో కూడా ఇలాంటి ప్రపంచ స్థాయి విమానాశ్రయాలని అభివృద్ధి చేసే దిశగానే తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు చంద్రబాబు. చంద్రబాబుని ఆకట్టుకున్న కెంపెగౌడ విమానాశ్రయం టెర్మినల్ 2కి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన నిర్మాణం అనే పేరుంది. వాస్తవానికి బెంగళూరు విమానాశ్రయంలో ఇది ఓ భాగం. అయితే ఇప్పుడు టెర్మినల్ 2 అనేది బెంగళూరు విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ పేరుగా మారింది. 2013 జూలైలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుని అధికారికంగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు. ఇందులో టెర్మినల్ 2 నిర్మాణాలని 2022లో ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాది నుంచి టెర్మినల్ 2 అందుబాటులోకి వచ్చింది. 13,000 కోట్ల రూపాయల భారీ ప్రాజెక్ట్ ఇది. తొలి దశను 5,000 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. ప్రతి ఏటా 2.5 కోట్ల మంది ప్రయాణికులు ఈ టెర్మినల్ ద్వారా ప్రయాణ సేవలు వినియోగించుకుంటున్నారు. టెర్మినల్ 2లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది దాని ఆకృతి. ఎల్ఎన్టీ సంస్థ ఈ నిర్మాణ కాంట్రాక్ట్ని చేపట్టగా స్కిడ్మోర్, ఓవింగ్స్ అండ్ మొర్రిల్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ ప్రధాన ఆకృతిని రూపకల్పన చేసింది. లోపలికెళ్ళంగానే అసలు మనం విమానాశ్రయంలో ఉన్నామా లేక ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వచ్చామా అనిపిస్తుంది. అంతలా మనల్ని ఆకర్షిస్తుంది ఈ టెర్మినల్ 2. చుట్టూ పచ్చని మొక్కలు, చెట్లు, పైనుండి వేలాడే పూల తీగలు, లతలు, అందమైన పూలు మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇక ఈ పచ్చని చెట్ల మధ్య ఆర్టిఫిషియల్ కాంతులకి చోటు లేకుండా చేశారు. సహజసిద్ధమైన సూర్యకాంతి లోపలికి వచ్చేలా దీన్ని రూపొందించారు. రాత్రి వేళల్లో కూడా చిక్కటి వెన్నెల, మినుకుమినుకుమనే నక్షత్రాల సౌందర్యాన్ని మనం ఆస్వాదించవచ్చు. టెర్మినల్ 2 ఒక ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాన్ని మనకు అందిస్తుంది. ప్రపంచంలోనే పేరున్న కంపెనీల బ్రాంచ్లు ఎక్కడ కనబడతాయి. దేశంలో ఇంకెక్కడ వాడి బ్రాంచ్లు ఉండవు. అందుకే ఆయా కంపెనీల వస్తువుల్ని కొనాలంటే ఖచ్చితంగా టెర్మినల్ 2కి రావాల్సిందే. టెర్మినల్ 2లో తమ బ్రాంచ్ ఓపెన్ చేసేందుకు వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు సైతం పోటీ పడుతుండటం విశేషం. 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ 2 సేవలు అందిస్తోంది. టెర్మినల్ 2లో 95 చెక్-ఇన్ కౌంటర్లు ఉన్నాయి. 17 సెక్యూరిటీ లైన్లు, 9 బ్యాగేజ్ క్లైమ్ బెల్టులు, 34 కన్వెన్షనల్, 6 ఎలక్ట్రానిక్ ఇమిగ్రేషన్ల గేట్లు ఉన్నాయి. 2023 జనవరిలో డొమెస్టిక్ ఆపరేషన్లు మొదలు కాగా అదే ఏడాది సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు కూడా టెర్మినల్ 2 అందుకుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎయిర్పోర్ట్గా దీనికి పేరుంది. పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ను ఉపయోగించుకుంటూ పర్యావరణ రహితంగా ఈ ఎయిర్పోర్ట్ మారింది. సహజంగా ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టగానే వడివడిగా మన అడుగులు చెక్-ఇన్ పాయింట్ వైపు వెళ్తాయి. కానీ ఇక్కడ మాత్రం చుట్టూ ఉన్న అందాల్ని ఆస్వాదిస్తూ నిదానంగా లోపలికి వెళ్తాం. ఒకవేళ మనం తిరుగుతూ ప్రయాణంలో ఉంటే మాత్రం ఓ పట్టణ ఎయిర్పోర్ట్ని వదిలిపెట్టి రావాలి అనిపించదు. అంతగా మనల్ని ఆకట్టుకుంటుంది, అక్కడే ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఆర్టిఫిషియల్ అందాలతో కాకుండా సహజసిద్ధమైన అందాలతో ఆకర్షణీయంగా ఉంటుంది కెంపెగౌడ విమానాశ్రయం టెర్మినల్ 2. అందుకే దీన్ని చూసి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ముగ్ధులయ్యారు. ఇలాంటి ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ని ఏపీలో కూడా ఏర్పాటు చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణాలకు ప్రకృతి సోయగాల్ని కలిపి మరొక అద్భుతమైన ప్రపంచాన్ని ప్రయాణికులకి పరిచయం చేస్తామంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.